హలో డ్రామా లవర్స్, ఈరోజు ద బెస్ట్ థింగ్ డ్రామా పార్ట్ 5 చూడబోతున్నాం. ఛానల్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డ్రామా స్టార్టింగ్ షన్ వచ్చేసి బస్ దిగి నడుస్తూ వస్తుంది అనమాట. అక్కడ ఒక షాప్ అతను ఉంటే అతనికి కూడా హాయ్ చెప్పేసి వస్తుంది. ఇంకా షన్ అలా నడుస్తూ వస్తుంటే హీ కూడా అలా చూస్తాడనమాట షన్ వైపు. ఇంకా డాక్టర్ హీ షన్ని పిలుస్తాడనమాట, నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి. షన్ కూడా వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా షన్ వచ్చేసి డాక్టర్కి హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పేసి తన దగ్గరికి వెళ్తుంది అనమాట. హీ అడుగుతాడు, మీరు ఎప్పుడు బస్సులోనే వస్తారు ఎందుకని చెప్పేసి. షన్ అంటది అనమాట, నాకు అదైతేనే కొద్దిగా ఈజీగా ఉంటుంది, నా ఆఫీస్కి కూడా కరెక్ట్గా తీసుకొని వెళ్తుంది, అందుకే నేను ఎప్పుడు బస్సులో వస్తానని చెప్పేసి అంటది. ఇంకా సరే అని చెప్పేసి షన్ అడుగుతుంది అనమాట, డిన్నర్కి వెళ్దాం అన్నాం కదా, ఏ హోటల్కి వెళ్దాము, ఏ ఫుడ్ తిందామని చెప్పేసి అవన్నీ అడుగుతుంది. నేను మీకు ట్రీట్ ఇస్తా అన్నాను కదా, పదండి వెళ్దామని చెప్తుంది. ఇంకా హీ అంటాడు అనమాట, లేదు లేదు బయట ఫుడ్ వద్దు, నేను ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్కి వస్తావని అంటాడు. నేను కుకింగ్ కావాల్సిన సామాన్లన్నీ కూడా కొనేసాను, పద మన ఇద్దరం వెళ్ళి కుకింగ్ చేస్తాను నేను, నువ్వు కూడా చూడు నా కుకింగ్ ఎలాగుందని చెప్తాడు. షన్కి అయితే ఏం అర్థం కాదనమాట. ఏంటి నేను బయటికి పిలిచాను కదా, తిని ఎక్కడికో రమ్మంటున్నాడు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా హీ అంటాడనమాట, ఈ కుకింగ్ ఫుడ్ హెల్త్కి చాలా మంచిది, నీ హెల్త్కి అయితే ఇంకా మంచిది, నీకు కావాల్సినవన్నీ కూడా కొన్నాను కుక్ చేద్దామని, పద వెళ్దామని అంటాడు. షన్ అలా చూస్తుంది. తనకైతే ఏం అర్థం కాదనమాట, నా హెల్త్ కోసం తినేందుకు కుక్ చేస్తాను అంటున్నాడు అని చెప్పేసి. ఇంకా హీ అంటాడు, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు, నాతో రావడం నీకేమైనా ఇష్టం లేదా ఏంటి అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ అలా ఏం లేదు, పదండి వెళ్దాము, ఎప్పుడు లేనిది కుక్ చేస్తా అంటున్నారు కదా అని చెప్పేసి అంటది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకిద్దరు అక్కడి నుంచి వెళ్తారనమాట. ఇంకా హీ వచ్చేసి వాళ్ళ రూమ్కి తీసుకొని వెళ్తాడు. నా దగ్గర గర్ల్స్వి స్లిప్పర్స్ లేవు, నీకోసం ఇది కొన్నాను, సైజు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకో అని అంటాడు. ఇంకా షన్ కూడా సరే అని చెప్పేసి వేసుకుంటుంది అనమాట. హీ వచ్చేసి షన్కి ఒక డ్రింక్ ఇస్తాడనమాట, చేదుగా ఉంటుంది, చైనీస్ మెడిసిన్తో చేసింది, హెల్త్కి మంచిది తాగని చెప్పేసి. కానీ అది చాలా చేదుగా ఉంటుంది, తనకు నచ్చదనమాట. మళ్ళీ ఫీల్ అవుతాడని చెప్పేసి చాలా బాగుంది అంటుంది. సరే తాగు, ఇంకా ఉంది, ఇది అయిపోతే అది కూడా తాగు అని చెప్తాడు. షన్ కూడా ఇంక ఇష్టం లేకపోయినా అలా తాగుతుంది అనమాట. ఇంక తను అంటాడు, నేను సాంగ్స్ పెడతాను, నువ్వు కూర్చొని సాంగ్స్ని ఎంజాయ్ చెయ్యు, నేను కుకింగ్ చేస్తా అని చెప్పేసి అంటాడు. ఇంక షన్కి అలా కూర్చొని మిషన్ అయిపోయినా ఇంకేం చేయలేక అలా కూర్చుంటూ ఉంటుంది అనమాట, పాటలన్నీ వింటుంది. ఇంకా హీ కుక్ చేస్తున్న ఫుడ్ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగా ప్రిపేర్ చేస్తాడు ఫుడ్ అంతా. ఇంకా షన్ కూడా అక్కడికి వెళ్తుంది అనమాట. వెళ్ళేసి అంటది, ఫుడ్ చాలా మంచి స్మెల్ వస్తుంది, అసలు మీరు ఎలా నేర్చుకున్నారని చెప్పేసి అడుగుతుంది. ఇంకా హీ అంటాడనమాట, నాకు ఫస్ట్ నుంచి అలవాటు, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఎక్కువ తింటానని చెప్పేసి హీ అంటాడు. షన్ అంటది, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పేసి. హీ వద్దు వద్దు, నాకు ఏ హెల్ప్ వద్దు, నాకు అలవాటే కదా, నేను బాగా చేయగలను అని చెప్తాడు. ఇంకా షన్ వచ్చేసి నవ్వుతుంది అనమాట, అవునవును అర్థమవుతుంది మీరు ఎంత బాగా చేస్తారు అని చెప్పేసి, ఈ స్మెల్కి అర్థమవుతుందని అంటది. ఇంకా హీ వచ్చేసి నవ్వుతాడు అనమాట. హీ అంటాడు, కావాలంటే నువ్వు కూడా నా దగ్గర కుకింగ్ నేర్చుకోవచ్చు అని చెప్పేసి. షన్ నాకు అంత ధైర్యం లేదని చెప్పేసి అంటది. ఇంకిద్దరు టేబుల్ మీద కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారనమాట. హీ అడుగుతాడు ఫుడ్ ఎలాగుందని చెప్పేసి. షన్ కూడా చాలా బాగుందని చెప్తుంది. ఇంకా అలా కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు. షన్ అడుగుతుంది అనమాట, మీకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా, చాలా బాగా చేస్తున్నారు సింపుల్గా అని చెప్పేసి. ఇంకా హీ కూడా అంటాడు, అవునవును నాకు చాలా ఇష్టం, ఈ బయట ఫుడ్ అంతా హెల్త్ పాడైపోద్ది, అందుకే నాకు ఇంట్లో కుకింగ్ అంటేనే ఇష్టం, ఇంట్లోనే చేస్తాను కూడా అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఎప్పుడు నేను నా గ్రాండ్ ఫాదర్ తినేవాళ్ళము, ఇప్పుడు కొత్తగా నువ్వు వచ్చావు నీకు పెడుతున్నాను అంతే అని చెప్పేసి అంటాడు.
ఇంకా షన్ కూడా అవునా మీరు మీ గ్రాండ్ ఫాదరే తింటారా ఎప్పుడా అంటది. అవును మాకు మా ఇద్దరం తప్ప ఇంకెవరు లేరు మాకు అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ కూడా అలా చూస్తుందన్నమాట. ఇంకా హీని అడుగుతుంది షన్ను, ఫుడ్ అంతా బాగుంది కదా నేను ఒక ఫోటో తీసుకొచ్చని చెప్పేసి. హీ కూడా సరే తీసుకొని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ కూడా ఫోటో తీసుకుంటుంది అనమాట. హీ అడుగుతాడు మీ ఫ్రెండ్స్గా షేర్ చేయడానికంటే, లేదు లేదు నా కోసమే నేను తీసుకున్నాను, నాకు ఫొటోస్ అంటే చాలా ఇష్టం, తినేటప్పుడు ఫొటోస్ తీసుకుంటాను అని చెప్తుంది అనమాట. ఇంకా హీ కూడా సరే అంటాడు. ఇంకా షన్ అడుగుతుంది అనమాట, నేను డిన్నర్కి వెళ్ళడానికి ఒక కారణం ఉంది, నాకు చిన్న హెల్ప్ కావాలి, మా హోటల్ మేనేజ్మెంట్లో ఇలాగ చైనీస్ డాక్టర్ హెల్ప్ కావాలి, నాకు మీరు తప్ప ఎవరు తెలియదు కదా, మిమ్మల్ని ఆ హెల్ప్ అడగడానికే పిలిచాను, ఆ విషయం చెప్పడానికి అని చెప్పేసి అంటది. ఇంకా హీ అలా చూస్తాడనమాట. అవునా అయితే తప్పకుండా చేస్తాను, మీకే కదా హెల్ప్ చేస్తానని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ కూడా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు ఇంకా తినేసి కిందకి వెళ్ళిపోతారనమాట. షన్ అంటది ఫుడ్ చాలా బాగా చేశారు, సూప్ కూడా చాలా బాగుందని చెప్పేసి అంటది. హీ అంటాడు నేను ఎప్పుడు సూప్ చేసినా నువ్వు ఎప్పుడైనా రావచ్చు, మోస్ట్ వెల్కమ్ అని అంటాడు. ఇంకా షన్ కూడా థ్యాంక్స్ అని చెప్తుంది అనమాట. ఇంకా షన్ అంటది డిన్నర్ పార్టీ నాదని చెప్పి మీరేమో ఇక్కడ తీసుకొని వచ్చి పార్టీ ఇచ్చారు, ఇంకెప్పుడు అలా చేయకండి ప్లీజ్, నెక్స్ట్ టైం అయినా సరే నాతో పాటు డిన్నర్కి రండి అని చెప్పేసి అంటది. ఇంకా హీ కూడా సరే అంటాడు, ఇప్పుడు చేసినట్టయితే ఇంకెప్పుడు చేయకండి, చెయ్యొచ్చు కానీ నేను పార్టీ ఇస్తున్నాను అన్నాను కదా, నా బదులు మీరు ఇచ్చారు, దానికి కూడా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇంకా హీ కూడా సరే నెక్స్ట్ టైం మనం వెళ్దాం అని చెప్పేసి అంటాడు. సరే నేను ఇంక వెళ్తాను టైం అయింది అంటది. హీ ఆగు నేను దేబెడతాను లేట్ నైట్ అయింది కదా అంటాడు. షన్ అంటది లేదు లేదు వద్దు నేను వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి, బాగా కుక్ చేసి అలసిపోయారు కదా అని చెప్తుంది. ఇంకా షన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇక్కడిది సీన్ అయిపోద్ది అనమాట. తర్వాత హీ వచ్చేసి షన్కి కాల్ చేస్తాడనమాట, ఏం చేస్తున్నావు ఇంకా వీచాట్లోకి రాలేదని చెప్పేసి. ఇంకా షన్ అంటది మీరేంటి నాకు ఎప్పుడు లేనిది ఫోన్ చేశారు, ఏమైనా అర్జెంట్ అని చెప్పేసి. లేదు లేదు ఇందాక డిన్నర్ చేస్తున్నప్పుడు ఏదో హెల్ప్ కోసం చెప్పావు కదా, నేను దానికోసం ఏం పూర్తిగా అడగలేదు, కానీ నేనైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను అంటాడు. సరే గుడ్ నైట్ అంటాడు. ఇంకా షన్ కూడా సరే థ్యాంక్స్ అని చెప్పేసి గుడ్ నైట్ అని చెప్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ డే షన్ ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళ ఆఫీస్లో మీటింగ్ అవుతుంది అనమాట. వాళ్ళ బాస్ అంటాడు నువ్వు డాక్టర్ హీతో కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేసి తీసుకొని రావాలని చెప్పేసి. ఇంకా షన్ కూడా సరే నేను ఆఫ్టర్నూన్ వెళ్తాను, తనతో మొత్తం మాట్లాడేసి సైన్ చేసుకొని తీసుకొని వస్తాను అంటుంది. ఇంకా షన్ వచ్చేసి హీకి ఫోన్ చేస్తుంది అనమాట, మీరు ఏమైనా బిజీగా ఉన్నారా, మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానని చెప్పేసి. నిన్న మీకు చిన్న హెల్ప్ చేయమని చెప్పాను కదా, ఆ కాంట్రాక్ట్ పేపర్స్ మీద సైన్ చేయాలి ఈరోజు, మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇంకా డాక్టర్ హీ అంటాడు నేను హాస్పిటల్లోనే ఉన్నాను, సరే గార్డెన్ దగ్గరికి రండి నేను కూడా వస్తున్నానని చెప్పేసి అంటాడు. ఇంకెక్కడితో సీన్ అయిపోద్ది అనమాట. ఇంకా తర్వాత ఇద్దరు గార్డెన్ ఏరియాలో కలుస్తారనమాట. హీ అడుగుతాడు పేపర్స్ ఇవ్వండి సైన్ చేస్తా అని చెప్పేసి. ఇంకా షన్ కూడా పేపర్స్ ఇస్తుంది అనమాట సైన్ చేయడానికి. ఇంకా హీ సైన్ చేసి ఆ పేపర్స్ ఇచ్చేస్తాడు. మిద్దుగుండి తీసుకోండి, మీరు హెల్ప్ అడిగారు కదా ఇంకా చేశాను, ఏ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సైన్ చేసినందుకు. ఇంకా హీకి ఒక ఫోన్ వస్తుంది అనమాట, ఎమర్జెన్సీ అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని. ఇంకా షన్కి చెప్తాడు నాకు కొంచెం పని ఉంది నేను వెళ్ళాలని. ఇంకా షన్ కూడా సరే వెళ్ళండి బాయ్ అంటది. ఇంకా హీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. కానీ తను అక్కడ పేపర్స్ వదిలేస్తాడు. షన్ చూస్తుంది అనమాట, అయ్యో ఇతను పేపర్స్ వదిలేశాడని చెప్పేసి వెళ్ళిద్దామని చూస్తుంది, కానీ అప్పటికే తను వెళ్ళిపోతాడు. ఇంకా తను హాస్పిటల్కి వెళ్తుంది. హీ డాక్టర్ హీ అని పిలుస్తుంది. అప్పుడు ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న అని పిలుస్తాడనమాట. నాన్న ఆగండి నేను వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా షన్ అయితే షాక్ అయిపోద్ది అనమాట.
డాక్టర్ హీకి పెళ్ళవ్విందా, పిల్లాడు కూడా ఉన్నాడా, కానీ నాకెందుకు ఎప్పుడూ చెప్పలేదని చెప్పేసి ఇంకా అలా షాక్లో ఉండిపోద్ది. ఇంకెక్కడితో ఈ డ్రామా అనేది అయిపోద్ది అనమాట. కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే వాయిస్ డల్గా ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.